హాయ్ హలో నమస్తే నేను మీ సీతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు అంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ విలువైన సందేశాన్ని కూడా మెసేజ్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ సేతు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈరోజు వీడియో అయితే అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం కెచ్చెలవాడవని ఒక లోతట్టు గిరిజన గ్రామంలో కొండరొడ్ల యొక్క జీవన విధానము అలాగే వారి యొక్క ఫుడ్ ఎలా ఉంటుంది, ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఆహారాన్ని ఏ విధంగా సేకరించుకుంటారు అనేది మన వీడియో అండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? అక్కడ కనిపిస్తున్న మామగారు అలాగే మనకు ముందు కనిపించిన మామగారు ఇద్దరు కలిసి ఈరోజు ఎరకల వేట అయితే చేస్తున్నారండి. అదేనండి ఎరకల వేట అంటే పీతల వేట అండి. వీళ్ళు కాలువలో ఈరోజు పీతలు పట్టుకుంటున్నారంట. వాళ్ళు మనం కలిసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడిగినప్పుడు వాళ్ళు పీతలకి వెళ్తున్నామన్నారు. వాళ్ళతో పాటు ఈరోజు మనం కూడా వెళ్తున్నాం. అయితే వీళ్ళిద్దరిని కూడా మనం గతంలో ఒక వీడియోలో చూసామండి మన ఛానల్లోనే. ఈరోజు కూడా వాళ్ళనే ఒకసారి మనం చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఎరకల వేటకైతే వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ చక్కగా వాళ్ళు తినడానికి ఈరోజు ఆ పీతలను పట్టుకొని చక్కగా వండుకొని తింటున్నారండి. ఆ దృశ్యాన్ని అయితే ఈరోజు మనం చూద్దాం. వీడియో అయితే చాలా బాగుంది. నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళు తింటున్న ఆహారాన్ని కూడా తిన్నాను. చాలా రుచిగా ఉంది. ప్రకృతి సిద్ధంగా దొరికిన ఈ ఆహారాన్ని చక్కగా ఇష్టంగా తింటున్నారు. మనము బయట చాలా ఆహారాలను కల్తీ ఆహారాలనే తింటామండి. కానీ ఈ గిరిబిడ్డలు మాత్రం ఎప్పుడు ప్రకృతి పరంగా దొరికే ఆహారాన్ని చక్కగా ఆరోగ్యంగా తింటూ ఉంటారు. మరి అలాంటి జీవితం ఎంతమందికి వస్తుందండి? ఇలా గిరిబిడ్డలు మాత్రమే ప్రకృతి పరంగా పండించే కందమూలాలు, దుంపలు, ప్రకృతిలో దొరికే అన్నీ కూడా వీళ్ళకే దొరుకుతాయండి చక్కగా. అవన్నీ మనం తినాలంటే మన ప్రకృతిలో వాళ్ళతో పాటు నివసించాలి. ఒక్కరోజైనా మనం వీళ్ళతో నివసిస్తే మంచి గాలిని పీల్చుకోవచ్చు, మంచి ఆహారాన్ని తినవచ్చు. అమ్మ చేతులెట్టేస్తున్నారా? ఏముండవా చేతులు అలా పెట్టేస్తే. ఎవరిది రవికే నీదే కదా ఇది? ఎవరిది మరి? ఏర్కొని పోకింది అది కట్టుకో. మూత పోయిందా? మూత పోయిందా? ఎటు వెళ్తున్నారు? ఓ వండుకుంటారా? వండుకోవడానికి ఎంత ఎక్కడ దిగాడా? అలా చెప్తే చెప్పాలి. ఇంకా దుఃఖం ఇక్కడ చెప్పరా? అమ్మాళ్ళు ఇప్పుడు పీతలకి వెళ్తున్నారండి. మనం కూడా అమ్మాలతో పాటు వెళ్దాం. అసలు పీతలు అయితే ఎలా పెడతారో తెలియదు మనకి. ఈ కొండ ప్రాంతాల్లో అయితే కాలువల్లో పట్టుకుంటారు పీతల్ని. ఆ పీతల్ని ఎలా పట్టుకుంటారు, వాళ్ళు ఎలా వండుకుంటారు, ఏం చేస్తారనేది ఈరోజు చూద్దామండి. మనమైతే వాళ్ళతో పాటు కూడా మనం వెళ్దాం ఈరోజు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వీళ్ళతో పీతలకైతే. ఈ మామూలు ఇద్దరు కూడా చక్కగా పీతల వేటకైతే బయలుదేరారు. రండి మందం అనుకున్నప్పుడు ఇలా పీతలు పట్టుకుంటారా? ఇంక దగ్గర లేదు, ఊరు లేదే. మీరు ఏమైనా తెచ్చుకోవాలంటే మాసం ఏం దొరకదా? సంతకే? ఏ రోజు? ఎక్కడ సంత? మారేడుమిల్లా? కాలు ఇటుందా? పీతలు పట్టాలంటే కాలువకి వెళ్ళాలా?
ఈరోజైతే ఈ మామగారులు ఇద్దరు కూడా కాలువలో పీతల వేటకైతే బయలుదేరుతున్నారండి. చూస్తున్నారు కదా, వాళ్ళు చాలా దూరం ప్రయాణించారు. ఇద్దరు కూడా కాలువలో పీతలు పట్టడానికి. చాలా దూరం అంటే వీళ్ళున్న ప్రదేశానికి ఆ కాలువకి చాలా దూరం ఉందండి. మనం ఫస్ట్ కనిపించిన కాలువ కాకుండా వేరే కాలువలోకి వెళ్తున్నారు. కాలువ అయితే చాలా బాగుందండి. మీ కాలువ చాలా బాగుంది. ఎక్కువ నీరు వస్తుందా? రాయి బాగుంది ఇక్కడ చక్కగా. చేపలు ఉన్నాయి ఇందులో, బుల్బుల్ చేపలు పారిపోతున్నాయి. అయ్యో చేపలు చూడండి ఎలా. పేరు దొరికిందండి. దొరికిందండి. ఒక పేరు దొరికిందా? కరవదండి, తీసారా? తీసేయాలా? అలా ఉంచినా పర్వాలేదు. కేరేజ్ ఖర్చు కేరేజ్ ఇప్పుడు మోసుకొని పోతుంది. అది పట్టాలండి అటు పిల్ల అది చిన్నది. బాగుందంటారా? పర్వాలేదు తిన్నాక. రెండో పీత పట్టారా? పట్టానండి. అబ్బాయి ఇది పెద్దగా ఉంది పీత. అమ్మో ఖర్చులాగా ఉంది అది. తీసేస్తారా? అది తీస్తే ఇంక కరవదండి. కరవదండి. రెండు పీతలు. పీతలే అల్లదొక పీత. అమ్మ కూడా పీత రక్తుంది. ఈరోజైతే మంచి కూర మీకు, పీతల కూర. ఏమంటారు ఇట్లని? పీతలు ఇంకేదో అన్నారు ఇందాక. ఎరుకులా? ఎరకలు. ఎరకాయ. ఎరకాయ, ఎండ్రకాయ ఏదో అంటారు. ఎండ్రకాయ, ఎరకాయ. కొంతమంది పీత అని పిలుస్తారు. ఎరక, ఎరకలు. ఇదిగోండి పీత దొరికింది. రాళ్ళని తీస్తే కానీ పీత దొరకలేదు. కత్తమ్మ, కత్తి చెయ్యి దగ్గర కత్తి ఉంది చూడు పక్కనట్టు. మీ మనవల్ల వీళ్ళు? మీ మనవల్ల తమ్ముళ్ళ? కూతురు బిడ్డలా? మీకేమో కొడుకు బిడ్డలండి? మీకు కొడుకు బిడ్డలు. మీకు సాయం వచ్చినట్టున్నారు పీతలు తీయడానికి. ఇప్పుడు రాళ్ళన్నీ పక్కకి తీస్తే కానీ పీతలన్నీ దొరకవేమో. అన్ని రాళ్ళు తీస్తే పెద్ద పీత దొరికింది. అబ్బా చాలా పెద్దగా ఉంది పీత. కరవదా? కరుతుంది. అలా తీసేయాలా? చాలా పెద్దగా ఉందండి పీత. మంచి పీతల వేటకు వచ్చాము ఈరోజైతే మనం. బాగా దొరుకుతున్నాయి పీతలు. ఇంకో పీత దొరికింది మళ్ళీ. ఈ అమ్మకు కూడా దొరికింది పీత. పెద్ద పీతే చక్కగా. నేను ఎప్పుడు చూడలేదు పీతలు పట్టడం. పీతలు పట్టాలంటే మామూలు కాలువలోని పట్టేసుకోవడమే అనుకున్నాను. రాళ్ళు తీసి పట్టాలా?
అంటే పైకి వస్తాయేమో అనుకున్నాను. మరి వర్షం వస్తే పైకి వస్తాయి కదా. వర్షాకాలం వెళ్ళి మరి మేపుకోతాయండి. ఆహా, అప్పుడు వర్షం వచ్చినప్పుడు పైకి తేలిపోయి పైకి గొట్ల మీదకి వచ్చేస్తాయి కదా, అప్పుడు పట్టుకోవచ్చు కదా. అప్పుడు పట్టుకోకూడదా? దొరికితే పట్టవచ్చండి. మీకు బాగా దొరుకుతున్నాయి పీతలు. కాలు కాలు చూసుకోండి. తినాలంటే పట్టుకోవాలి. అవును. చేపలు పడతారా అలాగే? చేపలు ఇవాళ వేసి మరి ఓడ్చుకొని పోవడమే. పడతాయా? చేపలు ఉన్నాయా ఇప్పుడు ఈ కాలువలో? ఏమిటండి మరి కనిపించలేదా? కాలువ అయితే చాలా బాగుంది. ఇది వర్షాకాలంలో ఎక్కువ వస్తుందా కాలువ? మొత్తమే. ఎండాకాలం ఇప్పుడు చిన్నగా ఉంటుంది. ఇదంతా పెద్ద కాలువ వస్తుందేమో. ఏమా చూడు 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 ఏమైంది అంటే చేప. అమ్మో నేను భయపడ్డారు. ఉంది అక్కడ. పారిపోయిందా? నేను తడుచుకున్నాను ఏంటని. చేప పోయింది అయితే. మొట్ట అంటే గిడస చేప. అవి కూడా రాళ్ళ దగ్గర ఉంటాయి. అది పట్టడానికి భయం అండి నాకు. పట్టడానికి భయం, మళ్ళీ తినాను కూడా. అది కనిపించడానికి పట్టుకోవడం రాదు. అందుకని దీనికి పీత. బురదలు అయిపోతున్నాయి. బురద అయినా చేతికి తెలిసిపోద్దండి. మనకు పీతలు దొరకవు. మరి సముద్ర పీతలు దొరుకుతాయి, కానీ ఇలాగ గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా అలాంటి పీతలు ఏం దొరకవండి. ఇలా కాలువలో పీతలు కనిపిస్తే ఇలా రాళ్ళ కింద దొరికే పీతలనే పట్టుకొని వీళ్ళు తింటారు. కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మాకు సముద్ర పీతలు దొరుకుతాయి కదా అటు. మరి అటు ఇలా పీతలు పట్టరు ఎవరని. పీతలు పట్టడానికి కాలువల దగ్గర కట్టే ఇల్లు పట్టరు మరి, ఎందుకో మరి తెలీదు. నేను మీరు పీతలు పడతారంటే వలేసుకొని పడతారేమో అనుకున్నాను. చేపల కంటే వల వేస్తారు. మీకు పీత అక్కడ ఉందని ఎలా తెలుస్తుంది? అలా చేతులు ఎడుతున్నారు బాబు, ఏమన్నా ఉంటాయని భయం వేస్తుంది నాకు. ఇదిగోండి అక్కడ చెయ్యి పెట్టేస్తుంది అమ్మ. అక్కడ పీత ఉన్నట్టుకుంది కిందకి. ఇక్కడ పెద్ద పీత పెట్టింది అమ్మ, చూడండి ఒకసారి. అదిగో ఏదమ్మా ఒకసారి చూపించామా పీత. తిప్పండి తిప్పండి ఒకసారి పీత తిప్పండి. బాగుంది పీత, పెద్ద పీత. అమ్మకు కూడా దొరికినట్టుకుంది. అక్కడ చెయ్యి పెట్టింది అమ్మ. అమ్మ రాయిగానే ఉందండి చేతిలో. అదిగోండి పెద్ద పెద్ద పీతలు దొరుకుతున్నాయండి. నాకైతే భలే సంతోషంగా ఉంది. పీతలు ఫిష్ కూడా ఏవా ఇప్పుడు కరవ అయ్యే పీతలు. ఇంకా ఇవి తీసేసారు కదా కరవే. ఇవ్వండి పీత, వాటి కొమ్ములు. అమ్మా కరుస్తుంది ఇది, ఇంకా కరుస్తుంది ఇది. ఇదే పట్టుకుంటే ఇలా నొక్కుతుంది నన్ను. ఇది కూడా ఎలా కదులుతుందో చూడండి ఒకసారి. అది ఎలా కదులుతుందో అది. అమ్మో ఇవన్నీ పీతలు అయితే అమ్మాలి. ఇప్పుడు దాకా చాలా పీతలు పట్టారు, పెద్ద పెద్ద పీతలు. వీటిని మళ్ళీ బాగు చేయాలి. ఇదిగోండి కన్నులు, ఇగోండి కన్నులతో, కన్నులేనయ్యి. ఇగో కన్నులతో చూస్తున్నాయి. అంటే నేను వీడియో తీస్తున్నానని చూస్తున్నాయేమో.
ముందు మళ్ళీ దొరికిందా? చిన్నదాకా చూసుకోవటం అబ్బా ఏంటంటే మంచి పీతలు. కళ్ళు మారి చిన్నదాకా ఏమన్నా తినేదాకా చూస్తాయా? చూసుకోవటం ముందు నేను వీడియో తీస్తున్నందుకు నా మీద పగపడతాయేమో ఒకవేళ. పీత ఉంది అక్కడ. ఎలా తెలుస్తుందమ్మా నీకు పీత అక్కడ ఉన్నట్లు? కరవదా ఏంటి? ఎందుకండి మళ్ళీ ఒక పీత దొరికింది. ఎంత చక్కగా పడుతున్నారు చూడండి పీతలు. అవి అసలు కరుస్తాయి. ఇది పెద్ద పీత అండి. అలా చూపించమ్మా. అబ్బాయి ఈసారి పీత పట్టినప్పుడు చూపించమ్మా కెమెరాకి. ఇలా పట్టుకుని పెద్ద పెద్ద దొరికిందా మళ్ళీనే? పెద్ద దొరుకుతండి. ఇప్పుడు గిన్నెలు తీసేయాలి అట్లకి. తీసేయాలి. తీసేయండి తీసేయండి కరిసెక్కుతుంది మళ్ళీ. పెద్ద పీతలు ఉన్నాయి కాలువలో కదా. తిందమ్మా. నొక్కిందే ఏది తగిలిందే ఏంటి ఏమన్నా? ఎంత పెద్ద పీత అండి ఇది. అన్ని పీతల కన్నా ఇది పెద్ద పీత కదా. పెద్ద పీత ఇందాకడ మీద పెద్ద పీత. ఇది చాలా పెద్దగా ఉంది పీత. తెచ్చేయండి అమ్మా. అమ్మ ఎరగట్లే చూడది ఎంత గట్టిగా ఉందో. బయట కొన్న పీతల్లాగే ఉన్నాయి ఈసారి. ఇవి కాలువలో పట్టారంటే నమ్మరు ఎవరన్నా. మీరు కాలువలో పట్టకుండా కొని మాకు చూపిస్తున్నారంటారు. అంత పెద్దగా ఉన్నాయి ఇవి. అయిపోయింది ఇంకా సరిపోతాయి ఇంకా. ఇప్పుడు అవి చెయ్యాలా? ఇక్కడ చేసేసుకుంటారా కాలువ దగ్గర? అవును నీళ్ళు ఉంటాయి కదా చక్కగా. కాలువలోనే పట్టుకొని కాలువలోనే చేసుకుంటున్నారు పీతలు. 2 3 4 పెద్ద పెద్దలో 10 13 ఎన్నో ఉన్నాయి కదా. ఇంకా ఉన్నాయి పెద్ద. మంచి కూర. 12 13 వచ్చినాయా మొత్తం? అదొక పీత బాగుంది. బాగా దొరికింది పీతలు. లోపల ఇప్పుడు అదంతా పాడేసిదా లేకపోతే కొవ్వు అండి. అది కొవ్వా? నువ్వు అది తినేచ్చా? ఆ సైడ్ అని తీసేసుకోవాలా? ఇంకా అలా 2 ముక్కలు చేసేసుకోవాలా? 2 ముక్కలు చేసి అంతేనది. పైన డొప్ప తీసేసుకోవాలా? కొవ్వా గుడ్లా? కొవ్వు దాన్ని అలా తీసుకోవాలా? తీసుకోవాలి. బాగుంటుంది కూడా. అది కూడా బాగుంటుంది. కలిసిగా గుడ్లా? ఇప్పుడు ఏంటవి ఇప్పుడు మీరు తీస్తున్నాయి ఏంటి? గెమ్ములా? ఇవి గెమ్ములు. ఇవి కూడా పనిచేస్తాయా? పనిచేస్తాయండి. కూరలో వేసేసుకోవడం అనేది తీసుకున్నాయి. గెమ్ములు నూరుతారా? గెమ్ములు నూరు మరి ఇక్కడ వేపడమండి.
చూసారు కదండి, ఇప్పటి వరకు ఎంతో కష్టపడి వీళ్ళిద్దరూ పీతలు అయితే పట్టారు. పీతలను పట్టడం విధానం అయితే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతవరకు నేను పీతల్ని ఈ విధంగా పడతారనే విషయం నాకు తెలీదు. ఈరోజు మాత్రమే చూస్తున్నాను. అవి కూడా చాలా రాళ్ళు అన్నీ తీసి పీతలు అయితే పట్టారు. ఇప్పుడు వాళ్ళు వండుకునే విధానాన్ని కూడా ఈరోజు మనం చూద్దాం. అది కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ చక్కగా అలాగ నూరేసి తీయరా. ఒకలేమో గిన్నెలు నూరారు, ఒకలేమో ఉల్లిపాయలు కట్ చేస్తున్నారా? ఏమేమి వేయాలి ఇప్పుడు ఇందులో? ఉల్లిపాయలు, ఊరపాయలు, కరివేపాక, ఇంకంతేనా? టమాటా కూడా వేసుకుంటారు. ఇప్పుడు వేస్తున్నారా? అది నీరులా చేస్తారా ఇప్పుడు రుబ్బింది? ఇక్కడ పోయాడు. ఎండ వచ్చిందే పొయ్యికి. ఇప్పుడు ఎండలో చేసేస్తున్నారు పాపం వంట. మీ ఇద్దరే ఉంటారా? మీరిద్దరే చేసుకుంటారా మీదేనానే? ఇద్దరే ఉంటారా? మరి మీకు అన్నీ సరుకులు అన్నీ సరుకులు గట్టనే మీకు సామాన్లు గట్ట తెచ్చుకోవాలంటే ఇద్దరం తెచ్చుకుంటా. పని చేసుకుంటారా ఇద్దరు? పనికి వెళ్తారా? పనికి వెళ్తున్నాను. ఇప్పుడు కూడా ముసలి పనికి వెళ్ళలేదండి, ఇంటికడే నేను వెళ్తాను. ఒకరి ఇంటి దగ్గర చూసుకుంటే ఒకరు వెళ్తారా? ఏమవుతారు మీ ఇద్దరుని? వదిన వరదల్లా. పోయి సంవత్సరం చేంజ్ చేసినట్టున్నారు ఇద్దరు. మానేసారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం లేదండి, ఒంట్లో బాగోక. మా పిల్లలు, నా పెద్ద కొడుకుమో ఊరుకాడ, నా చిన్న కొడుకు చూడడానికి. మీరు ఇక్కడే ఉంటున్నారా? మీరు మాత్రం ఊర్లో ఉండిపోయారా ఇద్దరునే? ఇంకిద్దరే వండుకొని ఇద్దరే ఉంటారు ఇంకా? ఇద్దరం ఉంటున్నా. మీరిద్దరు ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా? ఫ్రెండ్సేనా? బాగుంది. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను మీ ఇద్దరినే. ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు ఏ పని చేసినా. ఈ అమ్మలిద్దరు వదిని మరదళ్ళు అంటండి. అయితే ఇద్దరే ఉంటారండి ఎప్పుడు చూసినా సరే. నేను చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరిని చూస్తున్నాను. నేను చాలాసార్లు నుంచి చూస్తున్నానండి. ఇటువైపు వచ్చినప్పుడల్లా చూస్తుంటాను. ఇద్దరే కలిసి ఉంటారు. ఏ పని అయినా సరే ఇద్దరే కలిసి చేసుకుంటారండి. పిల్లలు ఉన్నా కానీ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళిద్దరే ఉంటారు. పిల్లల దగ్గరికి కూడా వెళ్ళరట. కూరలో వేరే ఇట్లా కాల్చుకొని తినడానికా? ఎలా కదులుతున్నాయో అక్కడ వేసినా సరే. అలా ఉడికి బాగుంటాయేమే. నాని రైస్ చూసుకో, అబ్బుకొని తిందుగా. ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు? పనికి ఏమైనా వెళ్తున్నారా? నేను కొత్త
పనికి వెళ్ళడం అప్పుడప్పుడు. ఉపాధికా? ఇంకా ఆ డబ్బులే ఇంకా డబ్బులు మీకు పెన్షన్ వస్తుందా? నాకు వస్తానండి. ఇద్దరికి రాదా? దానికి లేదు వదిలేదు. పెన్షన్ లేదా ఆవిడకి? మరి అమ్మడానికి సరిపోయిందమ్మా ఉప్పదిని? కూర అయిపోయింది ఇంకా? అయిపోయిందండి. ఎండలో పడి వండేసుకుంటున్నారు పాపం. కూర మాత్రం కుతకుతలాడిపోతుంది. చక్కగా వండేసారమ్మ దగ్గరగా. ఇప్పుడు 2 ముక్కలు పిండుతారమ్మా కూరన? దింపేటప్పుడు పిండాలా? ఎడతలు నిమ్మరసం వేస్తున్నారా? మసాలా వేసేసి దింపేసుకొని కలుపుకోవాలా? ఉడకనవసరం లేదు ఇక? లేనప్పుడా? లేనప్పుడు ప్లేట్లు లేనప్పుడు మీ అమ్మ నాన్నలు ఇలాగ దప్పులు వేసుకునేవారా? వేసుకొని తినేవారు. ఆ కాలంలో పెద్దగా గిన్నెలు అంటే ఉండేవి కదేమో? ఉండేవి కాదు. వంట వండుకోవడానికి కుండలు ఉంటాయి. కుండలా? మట్టి కుండలే? మట్టి కుండాలు. నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా కుండవే. ఆ టైంలో కుండలో ఉన్న టైంలో ఇంకా అన్నాలు తినడానికి ఇలా డప్పులు కుట్టుకొని తినేవారా? బాగుంది, భలే కుట్టేసి చక్కగా. చిలికండి అన్ని దాన్ని అందుకే మోయాల. అందుకే తల పండుతారా? మీకు పండలేదు తల అసలు. ఏం వాడతారు మీరు తలకే? తలకే వాడే గొబ్బెరు షాంపూలు గట్ట వాడతారా లేకపోతే ఇది సీకాయ? సబ్బు గిన్నెలు మాదిరి ఉన్నాయి చక్కగా.
ఎలా ఉందమ్మా? బాగుందండి. బాగుందా? ఉప్పు పట్టిందా నీకు? ఇదిగోండి అమ్మలు ఇప్పుడు వండుకున్నారు కదా, వాళ్ళు తింటున్నారు. వాళ్ళతో పాటు నాకు కూడా పెట్టారు. టేస్ట్ చూస్తాను నేను కూడా ఇప్పుడు. ఇప్పుడు అమ్మాళ్ళు ఇప్పుడే ఉండరు కదండి, చూసారా ఎంత ఫ్రెష్గా ఉండరు. ఇప్పుడు మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందన్నది. మనకి ఊరిపోతుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. బాగుందమ్మా. బాగుండారు. నిమ్మకాయ వేసారు కదా, బాగుందా? నిమ్మకాయ టమాటా దీన్ని ఎలా వండుకుంటారు? ఇంకొక కూడా వండుకోవచ్చా? ఎడగనా ఇలా వండుకుంటే బాగుంటుందా? ఇలా వండుకుంటేనే బాగుంటుంది. ఇంకా సారు పెడితే మెత్తదంటూ ఇది ఇంకా పలుచగా పెట్టుకుంటే బాగోదు, దగ్గర వండుకుంటే బాగుంటుందా? బాగుంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఉప్పు కారం మసాలా బాగా పెట్టింది. నేను వస్తాను సంతోషం. మేక తినడానికి వచ్చింది. మేక బుల్లి మేక. అమ్మల చేత్తో కమ్మని వంట చూసారు కదండి, ఎంత బాగా వండుకున్నారు. నేను కూడా రుచి చూశాను, చాలా బాగుంది. ఇలాంటి వంట తినాలన్నా, ఇలాంటి ఆహారం తినాలన్నా మనం నిజంగా పెట్టి పుట్టాలండి. ఇది గిరిజన ప్రాంతాలలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాంటి జీవితం ఎవరికి వస్తుందండి? ఈ గిరిబిడ్డలకు తప్ప. మరి వీడియో ఎలా ఉందన్నది మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.